హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో వచ్చవాయి మండలంలో వెలిసిన వచ్చవాయమ్మ తల్లి గురించి తెలుసుకుందాము. వచ్చవాయమ్మ తల్లి ఈ రాళ్ళలా ఎలా మారిందనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో. శ్రీ వచ్చవాయమ్మ తల్లి రామజగపతి రాజుకి కళ్యాణం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ కళ్యాణం జరిగిన కొన్ని సంవత్సరాలకే వచ్చవాయమ్మ తల్లి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి కరువు వచ్చింది ఫ్రెండ్స్. అది రామజగపతి రాజుకు తెలిసిన తర్వాత రామజగపతి రాజు ఇక్కడున్న ధాన్యాన్ని వాళ్ళకి కొంచెం ఇవ్వటం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఆ విషయం రామజగపతి రాజు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకి తెలిసింది. రామజగపతి రాజు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు కూడా మాకు కొంచెం ధాన్యం ఇవ్వమని కోరుతారు ఫ్రెండ్స్. కానీ అప్పటికే వచ్చవాయమ్మ తల్లి వాళ్ళకి కూడా ధాన్యం అయిపోవస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల కుదరదని చెప్పారు ఫ్రెండ్స్. కుదరదు అనడం వల్ల వాళ్ళ కోపం వచ్చి వీళ్ళ మేరకి దాడి చేశారు ఫ్రెండ్స్. ఆ యుద్ధంలో శ్రీ రామజగపతి రాజు చనిపోతారు ఫ్రెండ్స్. అది తెలుసుకున్న వచ్చవాయమ్మ తల్లి కూడా కత్తిపెట్టి పొడుచుకొని చనిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు చనిపోయిన కొన్నాళ్ళకి మీరు చూస్తున్న బావిలో రామజగపతి రాజు వచ్చవాయమ్మ తల్లి ఇద్దరు వెలుస్తారు ఫ్రెండ్స్. ఆ రాళ్ళను బయటకు తీసి ఇప్పుడు పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఆ రాళ్ళే ఫ్రెండ్స్. ఇవే వచ్చవాయమ్మ తల్లి వెలిసిన రాళ్ళు ఫ్రెండ్స్. అయితే ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రోజే వచ్చవాయమ్మ తల్లి మాల వేసుకున్న వాళ్ళ ఇరుముళ్ళు ఇలా జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ స్వాములు ఇలా అమ్మవారిని రథంలో ఊరేగిస్తూ గుడి వరకు తీసుకెళ్తారు ఫ్రెండ్స్. గుడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇరుముళ్ళు జరుగుతాయి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మా ఊరి గుడి ఫ్రెండ్స్, వచ్చవాయమ్మ తల్లి గుడి. అయితే ముందు మనం గుడికి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టాలంటే ఈ 3 రాళ్ళ దగ్గర కొబ్బరికాయ కొడతాం ఫ్రెండ్స్. ఈ రాళ్ళల్లో అమ్మవారు ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత గుడిలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లక్ష్మీదేవి, తర్వాత వచ్చవాయమ్మ తల్లి, తర్వాత అంకమ్మ తల్లి దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం లక్ష్మీదేవిని దర్శించుకున్న తర్వాత వచ్చవాయమ్మ తల్లిని దర్శించుకుంటాం ఫ్రెండ్స్. ఇలా ఉంటారు ఫ్రెండ్స్ వచ్చవాయమ్మ తల్లి. తర్వాత మనము అంకమ్మ తల్లిని దర్శించుకుంటాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నట్టయితే ఇది జాతర సమయం కాబట్టి అన్ని లైటింగ్స్ పెట్టారు ఫ్రెండ్స్. కళ్యాణం జరిగిన తర్వాత రోజు జలబిందెలని, దాని తర్వాత రోజు లగుదు గొర్రె అని, దాని తర్వాత రోజు పొరుగురు బాణాలు అనగా వేరే ఊరు వాళ్ళు వచ్చి బోనాలు సమర్పిస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత బోనాలు ఫ్రెండ్స్. అంటే ఆ రోజు బాగా జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. జాతర ఎలా జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.